తెలంగాణలోని ఆ ఉమ్మడి జిల్లాలో బెట్టింగ్స్ యమాజోరుగా జరుగుతున్నాయట. రూపాయికి రూపాయిన్నర అంటూ తెగ టెంప్ట్ చేస్తున్నారు, అవుతున్నారట. కానీ అదంతా తెలంగాణ లోక్సభ పోల్స్ గురించి కాదు, ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికల గురించి. ఏపీ నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఈ తెలంగాణ జిల్లాకు రావడం కలకలం రేపుతోంది. ఇంతకీ ఏదా జిల్లా? బెట్టింగ్ రంగళ్లంతా అక్కడికి ఎందుకు వస్తున్నారు? ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు భారీగానే ఉంటుంది. ఉమ్మడి కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల బోర్డర్ ఇది. 10 అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులు ఉన్నాయి. దీంతో భద్రాచలం, సత్తుపల్లి, అశ్వరావుపేట, మదిర సెగ్మెంట్స్ బోర్డర్స్ అన్ని ఇప్పుడు బెట్టింగ్ బాబుల హడావిడితో సందడిగా మారిపోయాయి. ఆంధ్ర ఎన్నికల గురించి ఇక్కడ హంగామా ఎందుకయ్యా అంటే అదంతే, మీకు అర్థం కాదు అంటున్నారట పందెం రాయుళ్లు. కారణం ఏంటంటే ఇక్కడ ఉండేవారికి ఆంధ్ర రాజకీయంతో అనుబంధం ఎక్కువ. బంధుత్వాలు, వ్యాపారాలు కూడా ఆంధ్ర ప్రాంతం వారితోనే ఎక్కువగా ఉంటాయి. అందువల్లే ఏపీ రాజకీయాలపై ఇక్కడ పందాలు భారీగా జరుగుతుంటాయి. ఉమ్మడి ఖమ్మం నుంచి కొందరు నాయకులు ఏపీకి వెళ్లి ప్రచారం సైతం చేసి వచ్చారు. ముఖ్యంగా సత్తుపల్లి, మధిర, అశ్వరావుపేట, కొత్తగూడెం, భద్రాచలం నియోజకవర్గాలకు చెందిన కొంతమంది ఆంధ్ర పాలిటిక్స్ ప్రభావంతో కులాల వారీగా చీలిపోయారు కూడా. అక్కడ కూటమి గెలుస్తుందా, వైసీపీకి మళ్లీ పవర్ వస్తుందా అన్న బెట్టింగ్స్ ఓ రేంజ్ లో నడుస్తున్నాయట. రూపాయికి రూపాయిన్నర దాకా నడుస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కనీస మొత్తం 50,000గా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఏపీలోని చాలా ప్రాంతాల కంటే ఎక్కువగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అక్కడి ఫలితాలపై జోరుగా బెట్టింగ్స్ నడుస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. రూపాయికి రూపాయిన్నర అన్నది అక్కడ కూడా లేకపోవడంతో చాలా మంది పందెం రాయుళ్లు ఏపీ నుంచి ఖమ్మం వచ్చి బెట్టింగ్ కాస్తున్నారట. వీటి కోసమే కొత్తగా కొన్ని యాప్స్ పనిచేస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలంటున్నారు ఖమ్మం జిల్లా వాసులు. పందాల జోరు పెరిగిపోవడంతో మధ్యవర్తుల పంట పండుతోందని మాట్లాడుకుంటున్నారు కొందరు. ఏపీలో టీడీపీ కూటమి గెలుపు మీద సత్తుపల్లి సెగ్మెంట్లో ఎక్కువగా బెట్టింగ్స్ వేస్తున్నట్టు తెలుస్తోంది. అదే సరిహద్దుల్లో ఉన్న ఓ 2 మండలాల్లో మాత్రం వైసీపీ గెలుపు మీద పందాలు కాస్తున్నారట. అక్కడ వైసీపీ సానుభూతి పరులైన కులాలకు చెందిన వారు బలంగా ఉన్నారని, అందుకే ఆ 2 మండలాల్లో వైసీపీ మీద బెట్టింగ్స్ గట్టిగా ఉన్నాయని చెప్పుకుంటున్నారు. జిల్లా మొత్తం మీద చూసుకుంటే కూటమికి అనుకూలంగానే ఎక్కువ పందాలు కాస్తున్నట్టు తెలిసిందే. ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికల సంగతి అలా ఉంటే తెలంగాణ లోక్సభ పోల్స్ మీద కూడా ఇక్కడ బెట్టింగ్స్ నడుస్తున్నాయి. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురామిరెడ్డి గెలుపు మీద ఎక్కువ బెట్టింగ్స్ నడుస్తున్నాయట. ఆయనకు 1,00,000 మెజారిటీ వస్తుందని కూడా కొందరు బెట్టింగ్స్ కాస్తున్నారు అన్నది లోకల్ టాక్. ఈ బెట్టింగ్ బంగారు రాజుల్లో మామూలు ప్రజానికంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు సైతం పెద్ద సంఖ్యలో ఉండటం ఈసారి విశేషమన్న మాట వినిపిస్తోంది.